శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. 2025 జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవునితో పాటు గురుగ్రహాల ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. అంతేకాదు, రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. మరోవైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శనిదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్యం, కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి తరువాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశివారు శని సాడేసడి నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు. ఈ రాశి నుండి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందవచ్చు. దీంతోపాటు గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది. ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలరు. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే తరువాత గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్ట్ను పొందొచ్చు. దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగుంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మెరుగైన ఫలితాలనిచ్చే అవకాశాలున్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు. మే తరువాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారతాయి. మరోవైపు విదేశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలను పొందుతారు. మే తరువాత కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నించే వారి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంది.
మొత్తానికి ఈ 2025వ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.